చికెన్ కర్రీ చేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే చికెన్ ఆవులు పెట్టేసాం, ఉడకబెట్టేసాం ఫస్ట్. తర్వాత ఇప్పుడే ఆనియన్స్ అయితే వేసాము. ఆనియన్స్ అయితే వేసాను. నెక్స్ట్ వచ్చి ఇదే గింజమ్మా ఇందాకంటే ఇదా వేగాలి వేగాక కొంచెం దొంగలు వచ్చాక కొంచెం అప్పుడు నెక్స్ట్ వైట్ ఓకే. ఇదైతే కంప్లీట్ అయింది, వేగిపోయింది. నెక్స్ట్ వచ్చి మనం మిక్సీకి వేసుకున్న టమోటా అండ్ మిక్సీకి వేసుకున్నాం మనం. అది వచ్చి కొంచెం ఉడికాక తర్వాత నెక్స్ట్ ఇదైతే ఉడికిపోయింది. టమాటా గ్రేవీ అయితే ఉడికిపోయింది. నెక్స్ట్ మనం ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే వేసేద్దాం. ఏది వేసాం నెక్స్ట్ కలుపుకుందాం. ముక్కలు అయితే బాగా ఉడికిపోయింది, చికెన్ అయిపోయింది బాగా. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి ఇందాక ఉడకబెట్టాం కదా వాటర్, ఉడకబెట్టిన వాటర్ పక్క తీసి పెట్టాను. ఆ వాటర్ అయితే పోసుకున్నాను దీంట్లో. అందుకని గ్రేవీ అయితే ఎక్కువ వస్తుంది. నార్మల్ వాటర్ అయినా పోసుకోవచ్చు, లేకపోతే ఇవైనా పోసుకోవచ్చు. దీన్ని పోసాను మొత్తం పోసాను. పోసుకున్న తర్వాత కలిపి కొంచెం కలిపెట్టుకోవాలి. కారం అయితే సరిపోలేదు, అందుకని 1 టీ స్పూను కారం వేస్తున్నాను మళ్ళీ. కొంచెం ఉడికిద్దాం. ఉడికించిన తర్వాత తీసాను ఉడికిద్దాం. ఎట్లా ఉడుకుతుంది బాగా ఉడికింది, బాగా ఉడికింది. ధనియా పౌడర్ వేస్తాం. ధనియా పౌడర్ వేస్తే చికెన్ అనేది వస్తుంది, సరిపడంత ధనియా పౌడర్. నెక్స్ట్ వచ్చి చికెన్ మసాలా పౌడర్ ఒక ఐదు వేస్తాను. చికెన్ మసాలా పౌడర్ చికెన్ మసాలా పౌడర్ ఒక ఐదు వేసాను. ఎందుకంటే 5 రూపీస్ ప్యాకెట్ షాప్ ఇదే ఉంటుంది, ఇదే చేస్తాను. కొంచెం కలిపెడదాం. కొంచెం చూడండి దగ్గరికి బాగా చిక్కగా అయితే అయిపోయింది. చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటే చికెన్ రోస్ట్ అయిపోయింది. ఇదంతా స్మెల్ అంతా పోయినాక కొంచెం టేస్ట్గా స్మెల్ వచ్చేదాకా కొంచెం మనం పొయ్యి మీద పెట్టుకుందాం, మూత పెడుతున్నాం ఒక 5 మినిట్స్ అంతే. నెక్స్ట్ వచ్చి మనం అయిపోయిన తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ నెక్స్ట్ వచ్చి ఇది పుదీనా అండ్ ఈ కరివేపాకు, ఈ 3 వేసుకోవాలి. మీరు వేసుకోవచ్చు, లేదంటే వద్దనుకుంటే కరివేపాకు తీసుకోవచ్చు. కరివేపాకు వచ్చి మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు. కొంతమందికి నచ్చదు, మేమైతే వేసుకుంటున్నాం. మా బ్రదర్ వచ్చి వేస్తే బాగుంటుంది అన్నారు, అందుకని అయితే వేసుకుంటున్నాం. చూద్దాం నెక్స్ట్ వేసినాక. కర్రీ అయితే ఉడికిపోయింది. నెక్స్ట్ వచ్చి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేద్దాం. కొంచెం స్టవ్ అనేది తగ్గించుకుందాం. కొత్తిమీర వేసినాక
నెక్స్ట్ పుదీనా కొంతమంది వేసుకుంటారు, పుదీనా కూడా కొంతమంది వేసుకోరు. పుదీనా కూడా వేసుకున్నాం. అండ్ లాస్ట్ వచ్చి ఒక 5 minutes అయితే కొంచెం ఉడికినాక మళ్ళీ లాస్ట్ వచ్చి కొత్తిమీర కరివేపాకు వేస్తాను. చూడండి. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ కొత్తిమీర ఫస్ట్ వేయాలంటే నాకు తెలీదు, బ్రదర్ మా అన్న చెప్పాడు, అందుకని మర్చిపోయి ఇంక వేయలేదు. మీరైతే ముందే చేసుకోండి మీకు నచ్చితే, నేనైతే వేయలేదు. ఓకే, కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా దించేస్తున్నాను. ఓకే, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆగాలి. ఇందాక ముందే ఇది పలావ్ అయితే ముందే చేసేసాము, చేసి పెట్టుకున్నాము రైస్ కుక్కర్లో. కింద పెట్టుదాం, పట్టుకో, గిన్నె పట్టుకో, కాదు మర్చిపోతా పట్టుకోరా. వేడి వేడి పలావ్, వేడి వేడి పలావ్ అయితే చేసాము. దీంట్లోకి కర్రీ. ఇది పలావ్ అయితే నేను చేయలేదు, నా బ్రదర్ చేశాడు. ఇదిగో ఈ బ్రదర్ అయితే సిగ్గుపడుతుండే షర్ట్ లేదని. నెక్స్ట్ మీ అన్న మహేంద్ర అన్న వద్దని సిగ్గుపడతా అన్నాడు, బ్రతలేదు. దంతం తెచ్చాడు చల్లగా. బా సూపర్, మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్న చెప్పు. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పండి. లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.